ప్రేమ ఎవరినైనా మార్చగలదు. ఒక మనిషిని మంచివాడి నుంచి చెడ్డవాడిగా మార్చగలదు. అలాగే చెడ్డవాడి నుంచి మంచివాడిగా కూడా మార్చగలదు. ఎలా అయినా మార్చగలదు. బట్ వీళ్ళ ప్రేమ సయ్యద్ని మంచివాడిగా మార్చిందా లేదా చెడ్డవాడిగా మార్చిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆయేషా ఆలం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని అలరిస్తున్న సయ్యద్ అండ్ ఆయేషా ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే సయ్యద్. నమస్తే ఆయేషా, ఎలా ఉన్నారు? బాగున్నారా? జస్ట్ నేను ఇప్పుడు ఇంట్రోలో మాట్లాడినట్టు తన ప్రేమ నిన్ను మంచివాడిగా మార్చిందా లేదా చెడ్డవాడిగా మార్చిందా? మంచివాడిగానే మార్చింది. ఓకే, ఫస్ట్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని నాకు కూడా ఉందన్నమాట. కాకపోతే కొంచెం సస్పెన్స్ పెట్టి కొంచెం ముందు తెలుసుకుందాము. ఫస్ట్ అయితే అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఏం చదువుకున్నారు, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది వికారాబాద్ అక్క, అంటే మా ప్రాపర్ ఫతేనగర్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఫతేనగర్లో ఉంటుండే. కొంచెం వేరే ఇష్యూల వల్ల ఇంకా వికారాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. మీ ఫ్యామిలీ మొత్తం వికారాబాద్ లో ఆలంపల్లి అక్కడ దర్గా ఆలం షహీద్ బాబా అని చెప్పి దర్గా, అక్కడ పుట్టినా అని ఆ దేవుని పేరు నాకు పెట్టేవాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ 2009లో మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. అంటే అది విలేజ్, పెద్దగా చదువుకోలే. పెద్దన్న కానీ మేము ఎవ్వరమైనా సరే పెద్దగా చదువుకోలే. సో అట్లా అని చెప్పి మమ్మీ ఏం చేసిందంటే, వద్దు ఇక్కడ ఉంటే ఇదే అవుతుంది, ఎర్రమట్టిలో మనం ఏం చేయలేం, అక్కడ ఇక్కడ మళ్ళీ మా చుట్టాలందరూ హైదరాబాదే కదా. సో అట్లా అని చెప్పి 2009లో ఇక్కడికి వచ్చేసినాం అక్క. మేము 2009లో చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మా అమ్మమ్మ వాళ్ళ గల్లీ వీళ్ళ గల్లీ ఆపోజిట్. ఓహో, దగ్గర కాకపోతే వీళ్ళ తాత భయానికి మేము అటు పోకపోతుండే. వీళ్ళ తాత ఫుల్ సీరియస్ క్యాండిడేట్ జర, అయితే పోకపోతుండే నార్మల్ గా. అట్లనే తర్వాత మేము రూము అంటే ఫస్ట్ నెంబర్ అంటే రోడ్ నెంబర్ 13 నుంచి రోడ్ నెంబర్ 3కి వెళ్ళినాం మళ్ళీ. అంటే కొంచెం వీళ్ళ ఇంటి సైడ్. వీళ్ళు కూడా అప్పటికి అది వీళ్ళకి ఓన్ హౌస్ ఉండే, అది సేల్ చేసి వీళ్ళు రెంట్ హౌస్కి వచ్చేసారు. ఇంకా అట్లా ఐ కాంటాక్ట్ అట్లా ఫస్ట్ స్టార్టింగ్ లో మేడం దిగలే నన్ను. అంటే నేను ఏం చేస్తున్నా అంటే వీళ్ళ ఇంటి ముందటనే ఇంకా చిల్లర వేషాలు వేసుకుంటా అందరు. మీ ఇంటి చుట్టూరా అంటే ఆ ఇన్నర్ ఫీలింగ్ ఏమని తిట్టుకునేదానివి? అంటే అప్పుడే నేను 2016, 2017లోనే తాగేసి ఉంటుంది మందు. బాగా తాగేవాడివి అప్పటి నుంచి ఫుల్. నా ముందు ఇట్లా నార్మల్ గా గల్లీ ఉంటది, అక్కడే నించొని అక్కడే తాగేస్తుండే. ఇంత చిల్లరగా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉండే. సో అప్పుడు అంత పట్టించుకోలేదు. బట్ ఎలా స్టార్ట్ అయింది మరి మీ ఇద్దరికి? అది అయిపోయిన తర్వాత ఇంకా మేము మా తాత ఎక్స్పైర్ అవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయినాము, విలేజ్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చి ఇట్లా నీకోసం ఇంత ఇది చేసిండు, నువ్వు పట్టించుకోవట్లేవని ఇంత సఫర్ అయినాడు. అంటే నేను ఇప్పటికీ అట్లా అంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అదే మైకంలో ఉన్నారే, వెళ్ళిపోయింది రాబోయే అని చెప్పి, అంటే వేరే ధమాకా ఏం లేదు. ఇంకా అప్పుడు ఈమె పోయిన తర్వాత ఇంకెక్కువ తాగుతుండే నేను. అప్పుడు ఎట్లా అంటే ఇంట్లో మాట వినకపోతుండే అక్క. సరే చెప్పినా సరే పో అట్లా, అంటే ఆవారగా. మధ్యాహ్నం 2 గంటలకి బయటికి వస్తే మళ్ళీ మబ్బులు వస్తుండే 5:30, 6 గంటలకి. అందరూ చిపురు కట్ట ఊడ్చే టైంలో నేను ఇంటికి పోతుండే, మొత్తం బయటనే ఉంటుండే. ఇక సరే అని చెప్పి వెళ్ళిపోయింది. అటెండ్ చేసి ఇలా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే ఆమె ఒకసారి మాట్లాడిపించింది. అప్పుడు కూడా ఎట్లా అంటే లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ వచ్చిందా, లాక్డౌన్ కి ముందు నేను ఎక్కడ అంటే మన అన్న వాళ్ళు అప్పుడు అదిరింది షో చేస్తారు, భాస్కర్ అన్న, సద్దం అన్న వాళ్ళు. నేను వాళ్ళతోటే ఉన్నా, వాళ్ళ ఫ్లాట్ లోనే ఉన్నా, నేను వాళ్ళతోటే ఉన్నా. అయితే ఇట్లానే నేను మెసేజ్ చేసిన అంత అయిపోయి, అంటే నైట్ కూర్చొని నేను అప్పుడు వేరే బ్యాచ్ తోటి వెళ్ళిన, ఇక్కడనే ఇసుగూడలనే వేరే దగ్గర రూమ్ లో కూర్చొని తాగినాం, అంత అయిపోయింది. నేను వెళ్ళి అనుకున్నా, నేను రిక్వెస్ట్ నాకు అటు నుంచి వచ్చింది, నేను పెట్టాలి అటు నుంచి వచ్చింది. అంటే ఫ్రెండ్ త్రూ అట్లా చెప్పేసరికి నిజంగా ఎంతగానో సఫర్ అయ్యాడా నా కోసం డ్రెస్. ఓకే ఫైన్, ఒకసారి అయితే మాట్లాడితే తెలుస్తుంది కదా, ఇంకా నీ మైకంలోనే ఉన్నాడు అంటే ఓకే సరే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము, అందులో నుంచి బయటికి రానంటే వద్దు ఇప్పుడు అది అని చెప్పేసి మాట్లాడదాము అన్న ఇంటెన్షన్తో ఫాలో చేస్తే అప్పటికి మా ఫ్రెండ్ ఈయన మాట్లాడుకుంటున్నాం. అంటే తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అట్లా అయిపోయింది అక్క. ఇక అయిపోయిన తర్వాత ఇక మాట్లాడుకుంటా నేను ఒక క్వశ్చన్ అడిగా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని. అప్పుడు ఎట్లా అంటే వీళ్ళ గల్లీ దగ్గర నేను ఎట్లా అంటే మీకు సెక్యూరిటీ గార్డ్ లేకుంటుండే. రాత్రి వీళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళు నార్మల్ బయట కూర్చుంటారు ఆ అరుగుల పైన. నేను మెల్ల 8 సిగరెట్ తీసి పొగ ఊపుతుండే.
కాకపోతే అక్కడనే ఉంటుండే. ఈమె ఇంట్లోకి పోయేదాకా అట్లనే ఉంటుండే. ఈమె పైకి ఇట్లా వచ్చిందంటే గల్లీలో చిన్న చిన్న పిల్ల ఇలా తమ్ముడు నా వెనకాలనే ఉంటుండే. చిన్నగా ఉండేవాడు అప్పుడు, చాలా చిన్నగా ఉండు. అన్న 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 అనుకుంటే మా దోస్తులు ఎక్కిరిస్తుండే వాళ్ళ తమ్ముడిని. అన్న కాదు బే బావ అవుతారు నీకంటే అరే గమ్మున ఉండరా బే లేనిపోని పెంటలు అయితే మళ్ళీ అని చెప్పి వాళ్ళని ఇటు మేనేజ్ చేసుకుంటా ఇలా మమ్మీ కొంచెం నాతో మాట్లాడుతుండే అప్పటికి. చిన్న 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 అని చెప్పి మాట్లాడుతుండే. కాకపోతే ఇదంతా తెలియదు. తెలిసి ఒప్పుకుంటారు తన్ని వెళ్ళగొడుతారు పైకి. అప్పుడు వీళ్ళ ఇంటికి పోతుండే నేను, వీళ్ళ డాడీతో అట్లా అంటే నార్మల్ గా మాట్లాడి తెలియదు ఇదంతా. అట్లా ఇక విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా తెలీదు, ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది. నాకు ఇంకా అప్పటికి తెలీదు. నేను విలేజ్కి వెళ్ళిన తర్వాత నా గురించి మొత్తం క్లారిటీగా ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పడం వల్ల ఓకే ఇంకా అట్లా ఉండడం ఎందుకు అంటే నా వల్ల ఎందుకు తను సఫర్ అవ్వడం అన్న దాంతో ఫాలో అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. చాలే అది నేను ఐస్కంతం పెట్టి గుంజేసిన నాది అట్లా అయిపోయింది. దాని తర్వాత మేము రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా డీప్లోకి వెళ్ళిపోయినాం అక్క. కాల్ మాట్లాడడానికి చాలా అంటే చాలా డీప్లా, చాలా అంటే కొంచెం మేమే కొంచెం అటు ఇటు చేసే చేతులు గీతులు మొత్తం పోసేసుకుంటాడు సార్ ఇట్లా మొత్తం అవే ఉంటాయి చేతులకి చేతులకి. ఇది వీడేమో 9 కుట్లు ఉంటాయి. ఏళ్ళు మొత్తం ఇట్లా ఊసిపోయిన ఉండే. అంటే నేను తాగిన సీసా నాకు కోపంలో కొట్టేసిన ఇట్లా మందు బాటిల్ కోసేసి ఇలా వెళ్ళిపోయిన ఉండేది. లాక్డౌన్ టైంలో హాస్పిటల్ అన్ని బంద్ ఉన్నాయి. నేనేమో అంటే ఆ సిచువేషన్ రావడానికి ఏంటి రీజన్ అంటే మ్యారేజ్ కి వచ్చిన మా మామ ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత తను ఏమన్నాడు అంటే నార్మల్ గా ఫ్యామిలీ కొంచెం మమ్మీ డాడీ డిస్టర్బెన్సెస్ వల్ల మ్యారేజ్ చేసిస్తాం నీకు అట్లా ఇట్లా అంటే బై మిస్టేక్ తనతో నేను డిస్కస్ చేసిన ఇట్లా అంటున్నారు మరి ఇట్లా అని చెప్పేసి అంటే నేనేమన్నా అంటే వద్దు నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు ఏడున్నో చెప్పు నేనైనా వస్తా, లేకుంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎట్లా వెళ్ళిపోతావు నాకు తెలియదు, నువ్వు ఫస్ట్ ఆడికెళ్ళి. ఇప్పుడు అక్కడ ఉంటే ఇంకా మాటలో ఎవరినొకరిని అంటిస్తే నేను ఆగమవుతాడు. నా బాధ నాది. పో అంటే సరే వద్దా నేను పోను అని చెప్పింది. అప్పటికి నేను మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా. అప్పటికి తీసుకొచ్చి నేను మందు అంటే ఈమెకి నేను మందు మానేసిన అని చెప్పిన అప్పటికే. కానీ నేను డైలీ తాగుతా, ఆమెకు తెలియదు. సిగరెట్ తాగుతా, మందు తాగుతా. సిగరెట్ మందు 2 అలవాటు అక్క. పాన్ తింటా. ఆమెకి ఏం తెలుసు అంటే సిగరెట్ మందు అట్లాంటి ఏం తాగాడు అని చెప్పి తెలుసు. మ్యారేజ్ కాక ముందు నేను అటు నుంచి మేము కలవానికి వస్తుండే, నాకు మధ్యలో కలవానికి వస్తుండే. ఆ 2 days ఏం తినకుండా ఏం తాగకుండా అట్లానే ఉంటుండే. మమ్మీ నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు నువ్వు వచ్చినావు ఖుషిలో ఒక్క సిగరెట్ తాగుతాను అని చెప్పి ఆమె ముందు ఒక్క సిగరెట్ అని చెప్పి ఆ ఉన్నంత సేపట్లో డబ్బా సిగరెట్లు తాగేసుకుంటే అబ్బా ఎంత బాగా మారిపోయిండు నా కోసం, ఇంత బాగా మారిపోయిండు అని చెప్పేసి నేను ఫీల్ అవుతుండే. కానీ చేసేటవన్నీ వెనకాల చేస్తుండే. అట్లా అని చేసి తర్వాత ఈమె ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది అక్క. ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసే ఒక 1 minute ముందు ఏం పెట్టిందంటే నేను ఇంట్లో ఉన్నాక అప్పటికి నేను ఇంట్లో ఉంటే కాల్ మాట్లాడిపోతుండే. కాకపోతే నైట్ మొత్తం బిల్డింగ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండే ఈమెతో. ఈమె కూడా అంతే దుప్పటి కప్పుకొని ఫోన్ మాట్లాడుతుండే నాకు ఇలా బెడ్ పైన. అయితే ఇది బెడ్ అనుకోక కింద వాళ్ళ మమ్మీ అనుకుంటుంది. ఫ్యాన్ వేస్తే పైన గట్టిగా దగ్గిన అరిచిన అసలు వినిపించదు. ఈమె ఇటు సైడ్ వేసి ఫోన్ మాట్లాడుతుంది. గట్టిగా మాట్లాడితే మమ్మీ కింద ఉంది అంటుండే. అట్లా కొన్ని క్రేజీగా అయినాక దాని తర్వాత ఏమో సూసైడ్ అటెంప్ట్ చేయగానే వీళ్ళ తమ్మునికి నేను సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? వీళ్ళ చుట్టాలనే పేరొద్దు, వీళ్ళ సొంత బయట వాళ్ళు కాదు. ఒక మాట అన్నారు ఏమని ఏదో అంటే నార్మల్ గా అప్పటికి మమ్మీ డాడీకి డిస్టర్బెన్సెస్ వచ్చి మమ్మీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, డాడీ అక్కడే పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తున్నారు. నేనేమో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, తమ్ముడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా వాడంటే చిన్నవాడు కాబట్టి ఎవరేమన్నా తీసుకోవాలి. ఇప్పుడు ఒక లేడీ వచ్చి అంత లాంగ్ వెళ్ళి హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళి చేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. అవన్నీ నేను తీసుకోలేకపోయినా. మా మమ్మీని ఎందుకు ఇట్లా అంటున్నారు అనే దానికి ఇంకా అదే డిప్రెషన్లో ఉండి చాలా మమ్మీ ఇట్లా వచ్చేసే అంటే రాలేదు. అదే ఉన్నా ఇంకా ఒక పర్సన్ ఇంకా తన పేరు చేయడం వాళ్ళది వాళ్ళు ఉంటే ఇంకా ఈమె కాల్స్ మాట్లాడడం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అప్పుడే కొంచెం ఇంట్లో తెలిసింది. ఆమె ఇష్టరాజ్యంగా ఆమె ఇట్లా చేసుకోవాలి, ఇంకా ఉండదు ఇట్లా చేసుకొని వెళ్ళిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా రూమర్స్ అన్ని ఎట్లా వస్తాయి ఒక అమ్మాయి గురించి. ఓకే, అంటే మీ లవ్ మ్యాటర్ నువ్వు చెప్పావా ఆటోమేటిక్ గా తెలిసిపోయింది? వాళ్ళకి చెప్పలేదు, కాల్స్ మాట్లాడుతుంటే తెలిసింది. అట్లా అని చెప్పేసి అనేసరికి అరే ఏంటి ఇట్లా నేను ఏం చేయకపోయినా నన్ను ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారు అన్నది నచ్చక మళ్ళీ మీ పాప ఇట్లా చెడిపోతుంది అన్నది నేను తీసుకోలేకపోయినా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నెయిల్ పాలిష్ తాగేయడం వల్ల ఇంకా కొంచెం